హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆఫ్రికాలో ఆంధ్ర అమ్మాయి. ఈరోజు వచ్చేసరికి మనం ఆఫ్రికాలో మటన్ షాప్ ఎలా ఉంటుంది, మటన్ ఇక్కడ ఎలా కొడతారు, ఎలా అమ్ముతారు అనేది నేను ఈ ఫుల్ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో చూసే ముందు లైక్ చేయండి. ఇంకొక విషయం వచ్చేసరికి మాకు ఇక్కడ ఆఫ్రికాలో రోడ్డు వేస్తున్నారండి. రోడ్డు అయితే చాలా దారుణంగా ఉందన్నమాట. అందుకని చెప్పి రాళ్ళల్లో ఇసుకల్లో అనుకుంటే అయితే మటన్ షాప్కి అయితే వచ్చేసాము. మటన్ అయితే ముందు అది ఫ్రెష్గా లేదా అని కనుక్కొని అప్పుడైతే మనం కొనుక్కోవాలి. మనకి ఇక్కడికి వచ్చేసరికి ఇండియాలాగా చిన్న చిన్న ముక్కలు అయితే కొట్టరండి. తొడ కింద అయితే అమ్ముతారు. ఆ తొడ ఎంత అనేది మనం బేరం ఆడుకోవాలి. అక్కడ మేక తలకాయలు ఉన్నాయి కదండి, వాళ్ళు కూడా కాల్చుకుని తినేస్తారు. ఇక్కడ మనం దగ్గరుండి మటన్ కొట్టించుకోవాలి, లేకపోతే మొత్తం కైమా కిందకు వచ్చేస్తారు. బొయ్కులు అవి ఇవి కలిపి అయితే మొత్తం కొట్టేస్తారు, అవి ఇవి కొట్టేస్తారు. అందుకే మనం ప్రతిదీ దగ్గరుండి కొట్టించుకోవాలి. పైగా ఇది మేక మాంసమా గొర్రె మాంసమా అనేది వీళ్ళకి తెలియదు అనమాట. అందుకే మనం ఫోటో చూపించి ఇది మేక అంటే అప్పుడు మనం తీసుకోవాలి. గొర్రె మాంసం అయితే అంత టేస్ట్ ఉండదు కదండి. అక్కడ కవర్లో చికెన్ ఉంది కదండి, అదేంటంటే వాళ్ళు ఈవినింగ్ 7, 8 అయ్యేసరికి కెబాబ్స్ అమ్ముతారండి. దాన్ని అలా కవర్లో పెట్టి బాగా ఉడకబెడతారు. ఉడకబెట్టిన తర్వాత దాన్ని కబాబ్స్ కింద చేసి అయితే అమ్ముతారు. మనమైతే ఎర్లీగా 5 o'clock వెళ్ళడం వల్ల వీడియో అయితే తీయలేదు. అక్కడ కూడా ఏమీ అమ్మట్లేదు అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మటన్ అయితే ఇలా అమ్ముతారండి. తొడ వచ్చేసరికి మాకు 150 రూపాయలు పడింది. అంటే ఇక్కడ డబ్బులు వచ్చేసరికి 1500 అండి మన ఇండియన్స్ రూపీస్లో. ఇంకా ఇంటికైతే తీసుకొచ్చేసాము. మటన్ శుభ్రంగా అయితే వాష్ చేసాము. అంటే వాళ్ళు ఎలా పడితే అలా కొట్టేస్తారు కదండి, మనం అన్ని దగ్గరుండి తీసుకుని మళ్ళీ శుభ్రంగా కడుక్కుని కొంచెం మేక వచ్చేసరికి ముదురుగా ఉందనమాట. 7, 8 విజిల్స్ అయితే వేయించుకున్నామండి. కొంచెం విజిల్స్ వేయించుకోవడం వల్ల మెత్తగా అవుద్ది కదండి. ఇంకా కూర అయితే రెడీ చేసేస్తున్నాము. వీళ్ళకి వచ్చేసరికి ఇక్కడ ఫ్రెంచ్ లాంగ్వేజ్ అండి. కొంచెం మనం ఏంటంటే ఏదైనా వీళ్ళని అడిగినప్పుడు ఫోన్లో ఆటల్లో చూపించి ఇదేలా ఏమైనా చూపించి ఇదే ఇదా అని అనుకోవాలి. ప్రతిదీ దగ్గరుండి అయితే చూయించుకుని మనం కొట్టించుకోవాలన్నమాట. మేకను వచ్చేసరికి ఇక్కడ కూర అయితే రెడీ అయిపోతుంది. గుమగుమలాడే మటన్ కూర అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఆఫ్రికాలో మటన్ షాప్ అయితే ఎలా ఉంటుందండి. మటన్ అయితే ఇలా అమ్ముతారు. సేమ్ అదే ప్లేస్లో చికెన్ కూడా అయితే అమ్ముతారు. చికెన్ కెబాబు, మటన్ కెబాబులు పుల్లక పెట్టి అయితే అమ్మడం అయితే జరుగుతుందనమాట. దాని కాస్ట్ వచ్చేసరికి కూడా ఒక 30,000 అయితే ఉంటుంది ఒక్కొక్క కెబాబు. అంటే మన ఇండియన్స్ రూపీస్లో 300 అనమాట. ఇంకా వీడియో చూసే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వివరాలు కావాలితే కామెంట్ చేయండి.